మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కు ఢిల్లీ కోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో బ్రిజ్భూషణ్ తో పాటు వినోద్ తోమార్కును కూడా నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వ్యత్యాసం కారణంగా ఈ కేసును అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశ్విని పన్వార్ కొట్టివేశారు. ఈ తీర్పుపై తీవ్రంగా స్పందించారు ఒలింపిక్ పతక విజేత వినేష్ ఫోగాట్. బ్రిజ్భూషణ్ సింగ్ ను కాపాడేందుకు అన్ని రకాల వ్యవస్థలు ప్రయత్నిస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మాజీ ఎంపీ, మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ను నిర్దోషిగా ప్రకటించింది. ఆయనతో పాటు మరో నిందితుడు WFI మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ని కూడా నిర్దోషిగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వ్యత్యాసం కారణంగా కోర్టు కేసును కొట్టివేసింది. రౌస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ ఈ తీర్పును వెలువరించారు. బ్రిజ్భూషణ్ WFI అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వచ్చాయి. వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పునియా వంటి అగ్రశ్రేణి ఒలింపిక్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనల నేపథ్యంలో బ్రిజ్భూషణ్ మీద 2023లో FIR నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయ్యాక 1500 పేజీల ఛార్జిషీట్ని దాఖలు చేశారు. IPCలోని సెక్షన్ 354, 354A, 354D, 506(1) కింద అభియోగాలు మోపారు. జూలై 2న ఈ కేసులో ఇరు పక్షాల తుది వాదనలు పూర్తయ్యాయి. విచారణ మొత్తం ఇన్ కెమెరా విధానంలో నిర్వహించారు. ఫిర్యాదుదారుల తరపున సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ వాదనలు వినిపించగా, బ్రిజ్భూషణ్ తరపున రాజీవ్ మోహన్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం తమ వాదనలు వినిపించింది. కోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేశారు బ్రిజ్భూషణ్. కేసు ప్రారంభమైన తనపై ఏ ఒక్క ఆరోపణ రుజువైనా ఉరివేసుకుంటానని మొదటి నుంచి చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు కోర్టు గౌరవప్రదంగా నిర్దోషిగా ప్రకటించిందని తెలిపారు. ఇది తనకు, మద్దతుదారులకు ఎంతో సంతోషాన్ని కలిగించిన విషయమని వ్యాఖ్యానించారు బ్రిజ్భూషణ్. षड्यंत्र है और अगर मेरे ऊपर कोई आरोप सही पाया जाएगा तो मैं स्वतः फांसी पर लटक जाऊंगा और आज तक मैं उसी बात पर कायम रहा और आज लगभग 3 साल के बाद कोर्ट ने मुझे और विनोद जी को बाइज्जत बरी किया है। मैं 15-16 साल से की उम्र से ही संघर्ष देख रहा हूं और मैं हमेशा जो कमजोर थे। మరోవైపు ఈ తీర్పుపై భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఘాటుగా స్పందించారు. కోర్టు బ్రిజ్భూషణ్ ను నిర్దోషిగా ప్రకటించడం అత్యంత విచారకరమన్నారు. మొదటి నుంచి వ్యవస్థ బ్రిజ్భూషణ్ సింగ్ ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు వినేష్. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై FIR నమోదు చేయించేందుకు తాము ఢిల్లీ వీధుల్లో పోరాడాల్సి వచ్చిందన్నారు. ఆయన తన అధికారం, పలుకుబడిని ఉపయోగించి కొంతమంది అమ్మాయిలను ఈ కేసు నుంచి ఉపసంహరించుకునేలా బలవంతం చేశాడని ఆరోపించారు. మరికొందరు మాత్రం తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బ్రిజ్భూషణ్పై న్యాయస్థానంలో పోరాడేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. తాము ఇప్పటికీ ఆశను కోల్పోలేదని, బ్రిజ్భూషణ్ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రెజ్లర్ల పోరాటం కొనసాగుతుందని తెలిపారు. వినేష్ ఫోగాట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్భూషణ్ మొదటి నుంచి ఖండిస్తూ వచ్చారు. ఫిర్యాదుల్లో తేదీలు, ఘటనలకు సంబంధించిన వివరాల్లో మార్పులు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని ఆరోపణలు జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే లేనని, తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వాదించారు. ఫిర్యాదులు చేయటంలో ఆలస్యం కూడా కీలక అంశమని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఓ మైనర్ రెజ్లర్ కూడా ఆరోపణలు చేసింది. అయితే తర్వాత ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో ఫోక్సో చట్టం కింద నమోదైన కేసును పోలీసులు మూసివేయాలని కోరారు. అనంతరం ఆ కేసు కూడా ముగిసింది. ఆరోపణలు ఇచ్చిన సమయంలో బ్రిజ్భూషణ్ ఎంపీగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కు అవకాశం కల్పించింది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ కేసు తీర్పుపై స్పందించారు. ఒకవైపు యువతకు మహిళా సాధికారత, రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ మరోవైపు ఇలాంటి పనులు చేస్తారని అన్నారు.
న్యాయస్థానంలో కొనసాగుతున్న అంశాలపై మనం ముందస్తు తీర్పులు ఇవ్వకూడదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. తన తండ్రి నిర్దోషిగా విడుదల కావడంపై కోర్టుకు ధన్యవాదాలు చెప్పారు బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్. ఇది సత్యానికి, యువ రెజ్లర్లకు ఖైసర్గంజ్కి లభించిన విజయమని ఆయన అభివర్ణించారు. వివాదం సమయంలో తన తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడిన రాజకీయ పార్టీలు ఆయనకు అన్యాయం జరిగిందని ఇప్పుడు అంగీకరిస్తాయా అని ప్రశ్నించారు. కాగా తీర్పుకు సంబంధించిన పూర్తి కారణాలతో కూడిన ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. అవసరమైతే మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు.